ఇవాళ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే, ఒక టంగ్ స్లిప్ అయ్యి నోరు జారితే 30 ml అన్నట్టుంటుంది కథ. టీవీలో టెలికాస్ట్ అవుతుంది, గుర్తుంది కదా? గుర్తుందో మర్చిపోయినా మనం. గుర్తుంది. మరి అట్లుంటుంది కథ. మనం ఒక్కసారి ఎయిర్లోకి వెళ్ళిపోయింది అనుకో, వాయిస్ ఆడుకుంటారు జనాలు. అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంది అంటే, పెద్ద ఆయన దగ్గర ఉన్నది ఏంటి అంటే, ప్రేమతో సరెండర్ అయ్యేవాళ్ళు. పెద్ద ఆయనకు కేసీఆర్ గారికి భయంతో సరెండర్ అవుతారు. తేడా అది. రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో సరెండర్ అయిపోతారు. ఇదే భయం అక్కడ కూడా ఉండేది, కానీ ప్రేమతో సరెండర్ అయ్యారు. ఈయనకు భయంతో సరెండర్ అయ్యారు. మొత్తం మీద నువ్వు భయమో ప్రేమలో సరెండర్ కావడం ముఖ్యం. ఆధీనంలో ఉంచుకోవడం, ఆధీనంలో ఉంచుకోవడం నాకు అది నచ్చింది. ఆ కమాండ్ చేయడం అనేది గొప్ప విషయం. ఏకఛత్రాధిపత్యం ఇక అంతే. ఇక ఏకఛత్రాధిపత్యం. సరే, ఇప్పుడు రేపు వచ్చిండా రాలేదా, తర్వాత ఏమైతే దశాచిత్రం, అరే ఆడు దశ తిరిగిందిరా, నిజంగా దశ తిరిగింది అయింది. 2014 నుండి 24 వరకు ఈ కింగ్ అంటే కింగ్ లెక్కనే బతికిండు. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా కింగ్ లానే బతికారు. సౌత్ పాలిటిక్స్కి సంబంధించి వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన, వీళ్ళ పరిపాలన గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అనటానికి చాలా అంశాలు ఉన్నాయి. అమ్మా, తెలంగాణ జాతిపిత కేసీఆర్, అది ఒక్కటి చాలమ్మా. ఆయన ఏం చేసిండు అనేది సెకండరీ. తెలంగాణ రావాలి అనేది నా చిరకాల వాంఛ. తెలంగాణ తీసుకొచ్చాడు. ఆయన సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తెలంగాణ జాతిపిత, ఆయన అచీవర్ అంతే. నాకు తెలంగాణ ఇచ్చిన జాతిపిత అంతే. ఇంకా ఆయన పేరు అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇక అది మామూలు కాదు కదా. ఆయన సీఎంలు ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయనకు ఉన్న బిరుదు ముందు, జాతిపిత అనే బిరుదు ముందు, తెలంగాణ జాతిపిత అనే బిరుదు ముందు ఇవన్నీ ఇంకా పక్కకు పోయినట్టే. సో ఈ బిగ్ అచీవర్. ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రుల పాలన వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1994 నుండి 2004 వరకు 92లో ఫైనాన్స్ మినిస్టర్గా నేనే కూర్చోబెట్టిన, 94లో సీఎంగా నేనే కూర్చోబెట్టిన, 98, 99లో నేనే సీఎంగా కూర్చోబెట్టిన. ఇవాళ కూడా ఈనాడు పేపర్ తీస్తే ఫ్రంట్ పేజీలో నా బొమ్మ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారితో. ఇప్పటికి కూడా మీరు చూస్తే చూడవచ్చు ఆ ఫోటో. సో అప్పుడు నేను నా కళ్ళతో చూసిన ఈజ్ ఎ బిగ్ అచీవర్, బిగ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన వస్తుంటే ఐఏఎస్లో కూడా భయపడ్డటువంటి సిచ్యువేషన్ నేను చూసిన. అదే చంద్రబాబు నాయుడు గారిని 2014లో చూడలేకపోయినా, ఎందుకంటే తర్వాత ఆయనకున్న చరిష్మ పోయింది. కానీ ఆ 10 ఏళ్ళు ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసింది, అదొక చరిత్ర. అట్లనే రాజశేఖర రెడ్డి గారు ఆ రాజసం ధోతిలో కూడా, ఆ రాజసం పంచకట్టులో కూడా ఆ రాజసం ఎవరు చేయరు. అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే, భయపెట్టైనా సరే అట్లా నిలబెట్టారు. సో అది ఆయన స్పెషాలిటీ. సో వీళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయే మనుషులు. ఓకే, రైట్. 2 రాష్ట్రాల్లో జనసేన పార్టీ యొక్క ప్రభావం, జనసేన పార్టీ స్థాపించిన అధినేత యొక్క ఇంపాక్ట్, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పాలిటిక్స్లో 6 స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులను పెట్టి 8 స్థానాల్లో పెట్టారు. 6 స్థానాలు ఐ థింక్ ఆయన ప్రచారం చేసినట్లున్నారు ఇక్కడ. సో ఎలాంటి ఇంపాక్ట్ 8 స్థానాల్లో ఏమైంది? డిపాజిట్ కూడా రాలేదు. నేను ఎప్పుడో చెప్పిన పరిస్థితులు బాగాలేవు అని చెప్పిన. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, ఏంటి తన జాతకం? ఏలినాటి నడుస్తుంది. ఓకే, 2025 వరకు ఏలినాటి నడుస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇండిపెండెంట్గా కొట్లాడుంటే ఇవాళ మెయిన్ అపోజిషన్ అవుతాడు. రేపు పొద్దున 24లో జగన్ గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే ఆయనకి 20 నుండి 25 సీట్లు వచ్చి ఆయన అపోజిషన్ ప్లేస్లో కూర్చుంటుండే. ఓకే. సో మనం చెప్తే నేను అదే చెప్తున్నా, మన మాట వినాలే అనే రూల్ ఎక్కడుంది? ఎవరిష్టం వాళ్ళది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారికి వస్తూ ఉన్న ఫాలోవర్స్ని చూసి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అని భయపడిపోతుంటారు చాలా సందర్భాల్లో. నేను కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు సభను చూసా, కూకట్పల్లిలో ర్యాలీని చూసా. ఆ క్రౌడ్ అంతా చూసి ఖచ్చితంగా కూకట్పల్లిలో అయితే నేను ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారని అనుకున్నాను. ఎందుకు అంటే అంత వేవ్ కనిపించినట్టు అనిపించింది నాకు. బట్ గ్రౌండ్లో అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అభిమానం వేరు, ఓటేయడం వేరు. ఎందుకు అది ఇక్కడనే కాదు, ఓటుకి ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆ మాటకు వస్తే మన భారతదేశ ప్రధాని ఎవరు ఉండాలి? రాహుల్ గాంధీ గారు కాదు, రజనీకాంత్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఉండాలి. మీరు ఇటు కంపారిజన్. ఓకే, వాళ్ళిద్దరే ఉండాలి. అప్పుడు భారతదేశానికే కాదు, ప్రతి స్టేట్ సీఎం ఒక సినిమా యాక్టర్ అయి ఉండాలి. అంతే కదా. హయ్యెస్ట్ జనాలు ఎవరికి వస్తారు? తలైవకి వస్తారు. రజనీకాంత్ వచ్చిండు అనుకో, జనాలందరూ వచ్చి నిలబడతారు రోడ్డు మీద. మరి ఆయన ప్రధానమంత్రి కావాలి, అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి కావాలి. అట్లనే మిగిలిన స్టేట్ సీఎంలందరూ ఆయా స్టేట్ హీరోలు కావాలి. ఎందుకైతే లేరు? ఎన్టీ రామారావు తర్వాత ఎందుకు అంత అవుతుంది? ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతను తీసుకుపోయి జైల్లో పెట్టినా కానీ మాట్లాడకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అంటే నిజాలు తెలుసు కాబట్టి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి. రైట్. బాదాంకాయలు పల్లికాయలు అమ్ముకునేటోడు కూడా 1 డేలో సెలబ్రిటీ అవుతాడు. అంత మాత్రం మనకు ఓట్లు వేస్తామనుకుంటే తప్పు. ఓకే, రైట్.
బర్రెలు కాల్చుకునే అక్క వీడియో పెడితే సపోర్ట్ కొడతాం కానీ ఓట్లేయం, ఓన్లీ సపోర్ట్ కొడతాం ఓకే. అంతే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా బర్రెలక్కతో సమానం అంటారా? బర్రెలక్కతో సమానం అనట్లేదు నేను అనేది, సెలబ్రిటీ స్టేటస్ వేరు, జనాలు రావడం వేరు, ఆ వచ్చిన వాళ్ళు ఓటు హక్కు కింద కన్వర్ట్ అవ్వడం వేరు. నేను మాట్లాడేది అది. దాన్ని చూసి జనాలను చూసి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పు అని చెప్తున్నా. ఎప్పుడే కానీ జనాలకు ఓట్లకు సంబంధం లేదు. బట్ టీడీపీతో పొత్తుని ఒకవేళ వాళ్ళు విరమించుకున్నా, పవన్ కళ్యాణ్ గారు విరమించుకొని బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి దిగితే ఇంపాక్టెడ్ సీట్స్ ఏమైనా, అంటే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్డ్ సీట్స్ ఏమైనా ఉండొచ్చా ఏపీలో? ఇప్పుడు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ రేపొద్దున కూడా టెక్నికల్గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే టీడీపీ ఓటు పవన్ కళ్యాణ్ గారికి కన్వర్ట్ అవుతుందా? నా సింపుల్ క్వశ్చన్. జనసేన ఓటు టీడీపీ కన్వర్ట్ అవుతుంది కానీ టీడీపీ ఓటు కన్వర్ట్ అవుతుందా? నా ప్రశ్న ఇది, పెద్ద ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ చేస్తే జవాబు వస్తుంది. నేను అడిగే ప్రశ్నకు ఆన్సర్ చేయి. టీడీపీ ఓటు జనసేన కన్వర్ట్ అయ్యే అవకాశం ఉండదు. పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్నా చేయాలి కదా. ఇయ్యరు. తెలంగాణలో 8 చోట్ల జనసేన పోటీ చేసింది. ఎవరితో కలిసి పోటీ చేసింది? బీజేపీతో కలిసి పోటీ చేసింది. సంస్థాగతంగా ప్రతి కాన్స్టిట్యున్సీలా సరే పోనీ వద్దు అనుకుందాం, అట్లీస్ట్ ఒక 8 కాన్స్టిట్యున్సీలలో ఒక 4 కాన్స్టిట్యున్సీలలోనన్నా 15,000 ఓట్లు పడాలి కదా. అట్లీస్ట్ 16,000 ఓట్లు పడితే డిపాజిట్ దక్కుతుంది. అంటే బీజేపీకి ఓట్లు 15,000 ఓట్లు కూడా లేవా కాన్స్టిట్యున్సీలో? ఆ 15,000 ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే జనసేనకు? ఇదే ప్రశ్న ఆంధ్రాలో ప్రత్యక్షమవుతుంది, ఉత్పన్నమవుతుంది. నేను అడిగే ప్రశ్నే ఇది. జనసేనకు బీజేపీ ఓటు షేరు ఎందుకు కన్వర్ట్ కాలేదు తెలంగాణలో? బీజేపీ, టీడీపీ, జనసేన ఇంచుమించు 3 కలిసి పోటీ చేసినట్టే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో అనుకుందాం, ఇల్లీగల్గానో లేకపోతే అన్అఫీషియల్గానో. మరి జనసేనకు బీజేపీ ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలే? ఎందుకు ట్రాన్స్ఫర్ కాలే? టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసినట్టే కదా తెలంగాణలో. టీడీపీ ఎన్నికల బారి నుంచి లేదు కానీ అన్అఫీషియల్ గానే సపోర్టే కదా. జనసేన అంటే టీడీపీ కూడా జనసేనతో కలిసింది ఆంధ్రాలో. లేదు. ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకొని వాళ్ళ కార్యకర్తల్ని లేదంటే ఆ పార్టీ సింపథైజర్స్ ని ఎటువైపు మళ్ళించింది అంటే గాంధీ భవన్ వైపు మళ్ళించింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ జెండాలతో పాటు టీడీపీ జెండాలు పట్టుకోవాలి. తప్పు మళ్ళలేదు. సెటిలర్స్ గనక ఇవాళ కాంగ్రెస్ కోటేసి ఉంటే హైదరాబాద్ లో కాంగ్రెస్ కు 10 సీట్లు వచ్చాయి. ఒక్క సీట్ కూడా రాలే హైదరాబాద్ లో. రంగారెడ్డి హైదరాబాద్ లో మొత్తం బీఆర్ఎస్ ఫుల్ స్వీప్ చేసింది అంటే దాని అర్థం ఏంది అంటే మొత్తం గుండుగుత్తగా టీఆర్ఎస్ కేసీఆర్ సెటిలర్స్ అందరూ. ఎవ్వరు కూడా చంద్రబాబు నాయుడు ఇష్యూస్ బేస్ చేసుకొని ఏ ఒక్కడు కూడా కాంగ్రెస్ పార్టీకి వెయ్యలేదు అనేది తేటతెల్లమవుతుంది. సో టీడీపీ సింపథైజర్స్ కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు మనుషులు ఎవ్వరు రేవంత్ కు సపోర్ట్ చేయలే. చేసుంటే ఇవాళ సిటీ మొత్తం కనీసం 10 సీట్లు కొట్టేది. ఓకే, అప్పుడు ఇంకా కాంగ్రెస్ కి ఇంకా ఎక్కువ సీట్లు. నేను అదే చెప్తున్నా, 10 సీట్లు కొట్టేది హైదరాబాద్ లో. కొట్టలేదు అంటే ఫుల్ అసలు కన్వర్టే కాలే. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ గా ఓట్లన్నీ గుండుగుత్తగా టీఆర్ఎస్కి వెళ్ళినాయి. సో ఇది జరగలేదు. అంటే జనాలు చంద్రబాబు నాయుడు ఇష్యూని వేరే రకంగా చూసారు, తెలంగాణ ఇష్యూని వేరే రకంగా చూసారు. రెండోది, సెటిలర్స్ అనే పదం ఇక మీదట వాడొద్దు. వాళ్ళు కూడా తెలంగాణలో భాగస్వాములే. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పీపుల్ లాగానే బతుకుతున్నారు. వలస వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా సెటిలర్స్ లాగా లేరు. అందువల్ల వాళ్ళు ఓన్ చేసుకొని ఓట్లేసారు తెలంగాణ. బట్ కేటీఆర్ గారు చేసిన కొన్ని చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కమెంట్స్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి పార్టీకి అనేది చాలా. ఒకవేళ ఎలక్షన్ రోజుకు ఆయన లోపల ఉంటే జరిగేదేమో, అప్పటికే ఆయన వదిలేసారు. అందువల్ల ఆ ఇంపాక్ట్ పడలేదని చెప్తున్నా. ఆయన లోపల ఉంటే ఫీలింగ్ మారేమో, కానీ ఆయన బయట ఉన్నట్టే కదా. దాని వేడి తగ్గిపోయింది అప్పటికి. ఆ సీన్ వేడి తగ్గిపోయింది కాబట్టి జనాలు కూల్ అయిపోయింటారు. సో తెలంగాణలో టీడీపీ ఇంపాక్ట్ లేదు, జనసేన ఇంపాక్ట్ లేదు, జీరో లేదు, ఉండబోదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. ఓకే, ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు 2 టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా. నెక్స్ట్ 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. 2024-29 ఎవరు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ముఖ్యమంత్రి ఆయనే అవుతారు. మరి ఆయన పార్టీ ఆయన అంటే మీ నోట్ నుంచి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మరియు 2029లో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. డామ్ షూర్ గా. ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు, రికార్డ్ చేస్తున్నా. ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఏందమ్మా రాసుకొచ్చుకుంటా 200 ఏళ్ళు బతుకుతాను బడే ఉన్నావు నువ్వు, నాకు అర్థమైతలేదు. అంటే 74 ఏళ్ళు ఇప్పటికే అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాదమ్మా. 74 ఏళ్ళు ఆయన రాజకీయ గండం ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా
సిచ్యువేషన్స్ బ్యాడ్ గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏం లేదు, ఇంకా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ ఏడు ఉంటుంది, ఓకే తర్వాత చూద్దాం. కదా ఆ పార్టీ 29 వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 2017లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే, రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన. అన్నట్టుగానే ఆయన మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్లు నమ్మకం వచ్చింది. అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ తరపున, కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు 24లో. అర్థమైందా డైలాగ్? ఓకే, కంట్రోల్ చేస్తాడు, ఓకే, అందరినీ కంట్రోల్ చేస్తాడు. సో ఇంకా తిరుగులేదు జగన్మోహన్. స్థానబలం ఏంటంటే స్థానబలం. మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారు అని చాలా మంది అనుకుంటారు. కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఈ ఎలక్షన్స్ టైంలో చెల్లి షర్మిల గారు తెలంగాణకు వచ్చేసారు, తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు, ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు, పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంటారు? లేదమ్మా, లేదు, రారు. ఓకే, ఆ నెసిటీ లేదు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది? ఇప్పుడు సరే, ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు. ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది, అన్న టీఆర్ఎస్లో ఉన్నాడు, తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్లో ఉన్నాడు. వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము. ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో? నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఓకే, సో అది కామన్ కదా, దాన్ని పెద్ద విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ జాతక రీత్యా ఉంటుంది. షర్మిల జాతకము, షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఉంటుంది, అన్న నాకు ఎంపీ అంటది, రాజ్యసభ ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, పోతుంది. ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సో యాక్చువల్లీ నథింగ్ బట్ డెసిషన్. ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము. ఆమె పార్టీ పెట్టినా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా, లేకపోతే ఇంకో మాట మాట్లాడినా, ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా. సో ఆమె తీసుకునే నిర్ణయాలు, ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఎలా ఉండబోతుంది అంటారు షర్మిల యొక్క? పెద్ద గొప్పగా ఉండదు. ఓకే, షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం. ఆయన లేకుండా ఆమెను ఊహించుకోలేం. వెళ్ళే అవకాశం ఉందంటారు? ఎందుకంటే నీకు బాగా క్లోజ్ అమ్మా, నాకు తెలుసమ్మా, నీకు అమితమైనటువంటి ప్రేమ, నీకు చాలా క్లోజ్ షర్మిల. ప్రొఫెషన్ వేరు, వ్యక్తిగత మామూలుగానే అంటున్నా తల్లి, చెప్పట్లేదు. చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు డీకే శివకుమార్ అత్యంత సన్నిహితుడు అంట, కానీ ఆ సన్నిహితం ఎంతవరకు ఉండాలో అంతవరకే. షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి టిల్ టుడే ప్రతి ఒక్క పొలిటికల్ యాక్టివిటీ పైన నా కవరేజ్ ఉంది. అండ్ ఒక మహిళ, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అవ్వచ్చు, ఇటు మన షర్మిల గారు అవ్వచ్చు. ఇప్పుడు షర్మిల గారి గురించి మనం ఇప్పుడు కాదు, పార్టీ పెట్టిన రోజు నుండి మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పుడైనా పాజిటివ్ గా మాట్లాడినా? ఓ మొత్తం ఇరగదీస్తుంది అని చెప్పినా, 1% ఇంపాక్ట్ కూడా ఉండదని చెప్పిన. నిజమైంది కదా, నేనేం మాటలు మార్చట్లేదు కదా. మీరు ఆ రోజు కూడా నువ్వు ఆమె దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన మరుక్షణం నేను చెప్పిన ఏముండదు తల్లి, అంత నార్మలే ఉంటుంది పరిస్థితి అని చెప్పిన. అంతే తప్ప నేనేం గొప్పగా మాట్లాడ. అంతలాగా ఒక పాదయాత్ర, నిజంగానే చెప్పాలి, ఒక మహిళగా ఆమె చేసిన పాదయాత్రని నేను కల్లారా చూసిన వ్యక్తిగా కష్టం వేరు, చాలా చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో అన్న సీఎం గా ఉన్నారు, ఇక్కడ ఒక మహిళ ఒంటరిగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మోరోవర్ అన్న గెలుపులో ఆమె పాత్ర ఉంది, ఆమె భాగస్వామి ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టింది అనేది నాకు పదే రేజ్ అయిన క్వశ్చన్. దానికి ఇప్పటివరకు నాకు ఆన్సర్ జాతకపరమైన విశ్లేషణ అంతే, వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు. యాక్చువల్లీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. అదే చెప్తున్నా కదా, ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు మన గ్యాప్స్ అనేవి ఉన్నాయంటారా? ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు, వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను. నేను జాతకపరంగా మాట్లాడతా. నేనేమంటా, ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి, అనిల్ గారు నా దగ్గరకు వచ్చి, ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే, ఎంబడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా. ఎందుకు? అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్, ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకెళ్తుంది. ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను. కానీ వాళ్ళు మనల్ని అడగరు, మనం చెప్పాం, అయిపోయింది. సో ఇట్లనే ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డిసిషన్. వారసులకి సంబంధించిన ప్రశ్న ఇది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 2 టర్మ్స్ చేసిన తర్వాత ఇప్పుడు గెలిచి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, కానీ కొడుకును ముఖ్యమంత్రి స్థాయిలో సొసైటీలో ప్రొజెక్ట్ చేశారు. నెక్స్ట్ 5 yearsలో కేటీఆర్ గారు ఆ స్థాయిలో ఎమర్జ్ అవుతారు పీపుల్లో అనేది ఒక మాట వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ, పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ
పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి. ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు, ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు. ఒకటే ఆన్సర్లో రెండు సమాధానాలు. ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ కానీ, బట్ కంపారిటివ్లీ ఈరోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ. మళ్ళీ నువ్వు అన్ని జనరలైజ్డ్, నేను ఆస్ట్రాలజర్ అమ్మా, పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అనొచ్చు కదా. పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను, కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు. పొలిటికల్ ఆస్ట్రాలజర్గా చెప్పండి. ఇప్పుడు 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, దిగ్విజయంగా మంత్రి పదవులు అనుభవించారు. ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో కూర్చుంటారు, వేరే విషయం. కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే గెలవచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. ముఖ్యమంత్రి కాలేరు, ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఏంటి ఆయన జాతకం ప్రకారం? రావు మార్గదర్శ నడుస్తుంది 2024 వరకు. ఎలక్షన్లో రావు మార్గదర్శలో ఉంటారు. ఈ ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఎట్లాగో లేదు, మీరు 2 టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఆయన జాతకం ఓకే గెలుస్తారా నెక్స్ట్ 24లో? ఆయన గెలవడం పెద్ద విషయం కాదు, నేను అదే చెప్తున్నా. 2025 ఎలక్షన్ కాబట్టి 24లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి. మంగళగిరి పోటీ చేస్తాడా ఇంకోటి మనం డిసైడ్ చేయలేం కదా. చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్, $1 మిలియన్ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి, మీరేమనుకుంటున్నారు గురూజీ? అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన? తన కెరియర్ మీద తనకున్న నమ్మకం, తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం, ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆవిడ. ఎన్టీ రామారావు బర్త్ విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య తెలియకుండా మీరు మావాడి జాతకాలు బాగా చెప్తున్నారు, ఎటా చెప్తున్నారు మీరు అని అడిగింది. ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి, ఇది సమస్య అని చెప్పిన. అనగానే షాక్ అయింది ఆమె. పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప, నాకు తప్ప, బాబుకి తప్ప, ముగ్గురికి తప్ప, 4వ వ్యక్తికి తెలియదు, మీకు ఎట్లా తెలుసు అన్నది. నాకు తెలుసమ్మా అన్న నేను. ఆయనది మఖా నక్షత్రం, జూనియర్ ఎన్టీఆర్ది మఖా నక్షత్రం, జయలలితది కూడా మఖా నక్షత్రం, ప్లస్ ఆయన మంచి యోగంలో కూర్చుండు జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది. నేనే వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే 2030 వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పిన. ఓకే, సో మీ సలహా అనమాట. నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట, తిరుమల దేవాలయంలో చెప్పిన మాట, హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది, వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమె ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో 2030 వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది. వెళ్ళే అవకాశం ఉందని పదే టీడీపీ నాయకులు చెప్తూ ఉంటారు కదా, అలాంటి అవకాశం ఉందా? ఉంటే ఈ పాటికి పూజలు అయిపోయాయి. ఎవరో ఒకరు, ఆయన కాదు ఎవరో ఒకరు చేయిస్తారు కదా. పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం, 3వ భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒకటి. 2024 జూలై వరకు అయితే అవకాశం ఉండదు, తర్వాత చెప్పలేం. ఓకే, ఎలక్షన్లు అయ్యే వరకు ఏముండదు. అది ఆయన వ్యక్తిగతమైన అంశం, అది వ్యక్తిగతమైన అంశం. నేను దాన్ని రాజకీయంగా చూడట్లా, అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం, ఆయన ఇష్టం అది. సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు. మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో, ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ 2024 జూన్ లోపు అయితే లేవు, జూన్ తర్వాత ఉన్నాయి. ఓకే, మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత, అంటే ట్రోలింగ్ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదని మీరు పదే అంటారు. ఎస్, మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి? మస్తు చెప్పిన. ఆయనకు చెప్పేటోడు లేడు ఫస్ట్. అసలు ఆయనకు చెప్పగలిగిన మొగోడే లేడు ఆయన పక్కకు. ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది? గురూజీకి ఉంది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పాడు. ఇంకెవరు చెప్తారు? మనోహర్ చెప్పాడు, చిరంజీవి గారు. ఆస్కు రూల్డ్ అవుట్. ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు, అయిపోయింది, కథ. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా? అవసరం. గురువే కాదు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లె, అక్క, తల్లి, ఎవడో ఒకడు. గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా. ఇప్పుడు ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే. చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే, వీడు ఎవ్వరి మాట వింటలేడు, వీడు కావరం బట్టి తిరుగుతున్నాడు, పెళ్లి చేస్తే పెళ్ళాం మాటిని సెట్ అవుతాడని చేస్తారు. ఓ, ఇది పనిష్మెంట్ అయితే? పనిష్మెంటే కానీ మంచి పనిష్మెంట్. మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటి వరకు. ఇప్పుడు పెళ్ళాం మీద ప్రేమతోనో, బిడ్డల మీద ప్రేమతోనో, జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు.
భార్య కూడా గురువే, ఎందుకు కాదనుకోవాలి, భర్త కూడా గురువే, తండ్రి గురువే, తల్లి గురువే. అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు, పెళ్ళాన్ని చెప్తే మొగడేమంటాడు, నీ మాటి నాన్న పో అంటాడు, పెళ్ళాం కూడా నీ మాటి నాన్న పో అంటది. అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు వినాలి. సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు, తెలంగాణ స్టైల్లో మాట్లాడవచ్చు, కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే. నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం 10 సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన, ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన. ఓకే, ఆయనతోని 1-2-3 సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు ట్రావెల్ చేసిన, చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు. సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే, కాదని నేనేం చెప్పట్లా. కానీ ఇష్టం వేరు, ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే కాంక్ష వేరు. ప్రతి మనిషి, నేను ఒకటే అనుకుంటాను, నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి, నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప, నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు. నాకు శత్రువులు మిత్రులు లేరు, అందరం బాగుపడాలా. పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా, నేను అదే కోరుకుంటా. పవన్ కళ్యాణ్ ఓడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి, నేను కోరుకునేది అది. కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు, పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్. నేను అందుకని ఏమంటున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్. ఆయనది స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి, బోల్డ్గా ఉంటాయి. ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియనప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతారు. నేను అదే చెప్తున్నా, నేను మంచి వేరే చెప్తున్నా, కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. ఇప్పుడు నన్ను మనదానిక మన జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు, నన్ను ఏమంటారు, పాజిటివ్ ట్రోల్ చేసిర్రు. ఏమని చేసిర్రు, జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, కిందనే నాది వీడియో ఏమని అంటే 3 కాకుండా 30 చేసుకుంటాడు, నువ్వు చేసుకోవాలి. సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా. అంటే నేను అదే అంటే నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా. సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, నేను ఆయన ఫ్యాన్నే. జల్సా సినిమా నేను కూడా చూసి చిట్టీలు చింపిపై ఎగిరేసినోన్నే జల్సా సినిమా. సో నాకు ఇష్టమే కదా. సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు. కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసి ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన అంటే ఇష్టమే. ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు? సినిమాలు బాగానే ఉంటాయి, ఆయనకు తిరుగులేదమ్మా, ఆయనకు సినిమాలలో తిరుగులేదు. రాజకీయమే కష్టం, ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది, లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్, సినిమాలకే అంకితం. రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ 100 అయితే మనం 20 అంతే, 20 ఊహించుకోవాలి అంతే. అదే సినిమాలో 100కో 200 ఊహించుకో, సూపర్, తిరుగులేదు. రైట్. రాబోయే రోజుల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు, ఏమైనా సంచలన వార్తలు ఉండబోతున్నాయంటారా? ఎందుకంటే మీరు చాలా విషయాలపైన రీసెర్చ్ చేస్తారు, హోంవర్క్ చేస్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి. ఏపీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇరుక్కుంటూ ఉంటారు. కొడాలి నాని గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే ది వన్ అండ్ ఓన్లీ అగ్రెసివ్ విమెన్ లీడర్ రోజా గారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖ యువ నేత, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుకు సంబంధించినటువంటి స్కాండల్స్ ఆర్ పర్సనల్ లైఫ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అండర్లైన్, చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతమైన అంశాలు అంటే మీకు అర్థమై ఉంటుంది, పర్సనల్ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక మహిళా మంత్రికి సంబంధించిన మహిళా మంత్రికి సంబంధించిన వ్యవహారం కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉంది. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విమర్శల వల్ల ఆమె మంత్రి పదవి కోల్పోవలసి రావచ్చు, రిజైన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 2024 లోపు వస్తే, ఎలక్షన్ లోపు, షార్ట్ పీరియడ్ ఉంది అయినా. లేదంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని కనుక తీయొద్దు అనుకుంటే కంటిన్యూ చేసి ఎలక్షన్ తర్వాత ఆమెకు మినిస్ట్రీ ఇవ్వరింగ్. ఓకే. సో ఆమె మినిస్ట్రీ చాప్టర్ క్లోజింగ్. మినిస్ట్రీ ఇవ్వరా, టికెట్ ఇవ్వరా? మినిస్ట్రీ ఇవ్వరు, టికెట్ ఇచ్చినా మినిస్ట్రీ ఇవ్వరు, ఇంకా ఆమె ఎమ్మెల్యేకే పరిమితం. ఇంకా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అంటే ఆయన సీఎం అయిన తర్వాత మిగతా మంత్రులకు సంబంధించి, ఇప్పుడు మీకు తెలుసు ముందు నుంచి ఆయన వెన్నంటే ఉన్నారు మహిళా సీతక్క అండ్ ఉత్తమ్, బట్టి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, బట్టి, ఉత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి ఓడిపోయారు. జగ్గారెడ్డి ఓడిపోయారు, లేదు
ఉండదా అవకాశం ఎమ్మెల్సీ లేదు. వివేక్ బ్రదర్స్, ఉత్తమ్ బ్రదర్స్, మన వీళ్ళు కోమటిరెడ్డి బ్రదర్స్, వాళ్ళలో ఒక్కొక్కళ్ళకి, జూపల్లి కృష్ణ, జూపాలి కృష్ణారావు, సో వీళ్ళు మినిస్టర్లు అవుతారు. కొంతమందిని చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. అంటే ఐ మీన్ ప్రొఫెషన్కి అతీతంగా మాట్లాడుకున్నప్పుడు నిత్యం ప్రజలతో ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేస్తూ ఉంటారు, మాస్ లీడర్స్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటారు. పార్టీ అధికారంలో లేనప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు, పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి. నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారు, సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి గారు. జాతకం. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీలో ఉండి టికెట్ రాలేదని చెప్పి వేరే పార్టీలో పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇంకా ఘోరం కదా. అవును, ఆల్రెడీ 10 ఏళ్ల నుండి పార్టీకి దూరంగా ఉన్నారు, పదవికి దూరంగా ఉన్నారు, ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ టీఆర్ఎస్లకో బీజేపీలకో పోయారు. ఇవాళ మళ్ళీ 10 ఏళ్ళు, రేపు మళ్ళీ నాకు తెలిసి నెక్స్ట్ కూడా కాంగ్రెసే వస్తుంది తెలంగాణలో. అవునా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో మళ్ళీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నట్టే కదా. సో ఇది అందుకనే అంటున్నాం, పదే 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 చెప్పేది, ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ డెసిషన్. మన నిర్ణయమే మన జాతకము. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే లైఫ్ బాగుంటుంది. నువ్వు అనొచ్చు జాతకం బాగుంటే నిర్ణయాలు బాగానే తీసుకుంటారు కదా అని. 88% జాతకము, 12% నిర్ణయాలు. ఆ 12% నిర్ణయాలు చక్కగా తీసుకుంటే చాలు. ఓకే, అంతే. రైట్. ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావించాలి. బీజేపీలో బండి సంజయ్ గారు, ఈటెల గారు, అఫ్కోర్స్ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ అరవింద్ గారు. ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఉత్తము, కోమటిరెడ్డి బ్రదర్స్, వీళ్ళంతా, రేవంత్ రెడ్డి గారు ఎంపీలుగా కొనసాగుతూ ఎమ్మెల్యేగా బరిలోకి గెలిచారు. బీజేపీ నుంచి ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఓడిపోయారు అసెంబ్లీ బరిలో. ధర్మపురి అరవింద్, అలాగే బండి సంజయ్, ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా, అండ్ రఘునందర్ గారు ఎమ్మెల్యేగా, ఇలా ఫేస్ ఆఫ్ ద బీజేపీ పార్టీ మొత్తం ఓటమించి అవి చూసింది ఈ ఎన్నికల్లో. ఎలా చూడాలంటారు? అంటే ఒక రకంగా బీజేపీయే కాంగ్రెస్ని గెలిపించి అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ పార్టీలోనేమో ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచి, ఇక్కడ ఎంపీలుగా కొనసాగుతున్న వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవని పరిస్థితి. జాతకాలే ఇండివిజువల్గా. బీజేపీలో కూడా రాజాసింగ్ గారు గెలవలేదా? ఇప్పుడు కామారెడ్డిలో 12వ 13వ రౌండ్ నుండి పుంజుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు గెలవలేదా? సో ఇట్ ఈస్ మిరాకిల్. జాతకమే చెప్తున్నా కదా, జాతకం బాగుంటే మీకు పదవి అనేది చిక్కుతుంది, రాజయోగం, లేకపోతే మిస్ అవుతారు. ఓకే, నిర్ణయాలు తీసుకోలేదా? రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలకు పోయి టక్న ఇవ్వడం తీసుకొని మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో చేరి వాళ్ళ గెలవలేదా? ఇక్కడ డబ్బు ప్రభావం లేదంటారా? డబ్బు ప్రభావం లేదు అసలు. డబ్బు పబ్లిక్ వెరీ షార్ప్. అసలు పబ్లిక్ని పిచ్చోళ్ళు అనుకుంటే వాళ్ళంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు. పబ్లిక్ ఎవరు ఓటేయాలి, ఎవరికి ఏం వేయాలి అని దే ఆర్ డిసైడెడ్. మనం ఎవరిచ్చిన డబ్బులు తీసుకుంటారు, ఊర్లలో డబ్బులు తీసుకుంటారు, ఇవ్వకపోతే తిట్టి మరీ లాక్కుంటారు. కానీ ఎవరికి వేయాలనో డిసైడెడ్. లీడరు పార్టీ మారినంత మాత్రాన క్యాడర్ మారుతుంది అనుకుంటే తప్పు. ఎప్పుడు క్యాడర్ ఫిక్స్ అయి ఉంటుంది. లీడరే కన్ఫ్యూజన్లో ఉంటాడు ఎప్పుడే, కానీ క్యాడర్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరికి ఓట్లు వేయాలి అనేది క్యాడర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. క్యాడర్ని ఎప్పుడు తిట్టొద్దు, పబ్లిక్ని కూడా ఎప్పుడు తిట్టొద్దు. పబ్లిక్ క్లారిటీతో ఉంటారు. ఓకే, బీజేపీ విషయానికి వస్తే ఒకసారి ఆ పార్టీకి సంబంధించి గతం ఒక్కసారి చూద్దాం. ప్రెసిడెంట్గా బండి సంజయ్ గారిని తీసేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింపతి రేజ్ అయింది. ఆయన అసెంబ్లీలో గెలిచే అవకాశం ఉందని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ చాలా తక్కువ ఆధిక్యంతో ఆయన రోజు ఓడిపోయిన పరిస్థితి. ఎలా చూస్తారంటారు? అంటే పార్టీ మీద ఇంప్రెషన్ అక్కడ పడిందా, వ్యక్తిగతంగా ఆయనకు కన్యా రాశి, ఆయనకు జాతకంలో కారాగారవాసం ఉండే, జైలు పోయేసారు, డౌన్ఫాల్ ఉండే, డౌన్ఫాల్ అయింది. సో ఆయనకు జరగాల్సిన నష్టాలన్నీ జరుగుతున్నాయి. ఆయనకు 2023 జనవరి నుండి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సో మనమే మన ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం, రాకెట్ లాగా వెళ్ళిన బండి సంజయ్ రాకెట్ లాగానే పడిపోతారు అని మనం లాస్ట్ ఇయర్లో మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో. అదే జరిగింది. ఆయన ఒకటేసారి టక్కున గాలి నుండి, ఆకాశంలో నుండి కిందికి పడ్డారు. సో ఆల్మోస్ట్ ఆయనకున్న చరిష్మా ఇంకా తగ్గినట్టే. ఇంకా ఫ్యూచర్లో కష్టం. ఇంకా ఆయన చరిష్మా రాదు, అయిపోయింది. డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే. ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ అనేది కష్టమే. ఇప్పుడు రేపు బీజేపీలో గెలిచిన వాళ్ళు కానీ, కాంగ్రెస్లో మన టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎంతమంది మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారు అనేది, అసలు ఎంతమంది ఉంటారు ఆ పార్టీలలో అనేది ఇట్ ఈస్ $1 మిలియన్ క్వశ్చన్. బట్ ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు గెలిచిన తర్వాత వచ్చే వాళ్ళకి ప్రయారిటీస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? విజయశాంతి గారు చాలా చివరి నిమిషంలో వచ్చారు. ఆమెకు ఉంటుంది ప్రయారిటీ అనేది. ఆమె కంటెస్టెంట్ కాదు, ఆమె ఎంపీగా పోతుంది రేపు పొద్దున. సో వీళ్ళంతా ఎంపీ క్యాండిడేట్లు, వాళ్ళకి రేపు పొద్దున అవకాశం ఉంటుంది. కానీ నేను మాట్లాడేది లీడర్లు వేరు, ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు పోతే మంచిదే కదా, అన్అఫీషియల్గా ఎమ్మెల్యేలుగా ఉండొచ్చు. ఇప్పుడు మన ఆంధ్రాలో వల్లభనేని వంశీలాగా. సో అట్లా ఉంటే ఉండొచ్చు, అన్అఫీషియల్గానే పార్టీలో కంటిన్యూ అవుతూ అట్లా కంటిన్యూ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, చేరికలు, జంపింగ్లు, జిపాంగులు చాలా ఉంటాయి తెలంగాణలో. అవునా? చాలా ఉంటాయి.
ఏముంది, గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ గోడ దూకారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అంతా చూస్తుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇటు గోడ దూకుతారు. అంతే. జస్ట్ తెలంగాణ భవన్ నుంచి గాంధీ భవన్, అంతే అంతే కదా. అంతే. తెలంగాణ భవన్ కాదు, బీఆర్ఎస్ భవన్. అది పేరు మార్చే వరకు దాన్ని అలానే కన్సిడర్ చేయాలేమో. కవిత గారికి సంబంధించి లిక్కర్ మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకు అంటే మొన్న అంటే మళ్ళీ మీరు అనొద్దు నేను రాజకీయ అనాలిసిస్ చేయట్లేదు అని చెప్పి, బట్ నేను అడుగుతుంది ఏంటంటే జాతకం ప్రకారం ఆమె అరెస్ట్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పదే పదే మాట్లాడిన వాళ్ళంతా కూడా బీజేపీ అరెస్ట్ చేయలేదు అనే సంకేతం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది అని చెప్పి, ఆమెకి ఎలా ఉందంటారు ప్రెడిక్షన్? అంటే జాతకం, తన జాతకంలో కారాగారవాసం ఉంది, జైలు పోయే యోగం ఉంది. సో అది లిక్కర్ కేసులనే వెళ్తుందా లేకుంటే వేరే కేసులు వెళ్తుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మనం జరుగుతుంది అని చెప్తాం కానీ ఎలా జరుగుతుంది అని చెప్పే అంత క్లారిటీ మనకు ఉండదు. చంద్రబాబు నాయుడు గారి గురించి అయినా మనం వెళ్తాడు అని చెప్పినాం కానీ ఏ కేసులు వెళ్తాడు అనేది మనం క్లారిటీ ఇవ్వాలి. రేపు పొద్దున తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన 8-9 మంది లీడర్లు కూడా ఏ కేసులో వెళ్తారో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా వాళ్ళ కారాగార వాసం ఉంటుంది. కవితకు కూడా ఖచ్చితంగా వాసం ఉంది, అంటే ఖచ్చితంగా అలాంటి పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకా ఎవరెవరికి కారాగార పేర్లు నేను లెటర్స్ చెప్పిన కదా, మా కే లెటరు, టీ లెటరు, సి లెటరు, బి లెటరు, జే లెటరు, ఆర్ లెటరు, ఇవన్నీ ఆ లెటర్తో ఉండని నాకేం చేసేది. నేను చెప్పా నక్షత్రాలు చెప్తామా, చెప్పమంటే ఇప్పుడు చిత్తా నక్షత్రము, శ్రవణ నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రం చెప్తున్నా, నక్షత్రాలు చెప్తున్నా. మరి మీరు ఇంత మాకేదో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యేంత వరకు ఎవరవుతారు, ఎక్కడి నుంచి అవుతారు, ఏ పేర్లు, ఏ రాశి, ఏ గ్రహం చెప్పొద్దు, అట్లా ప్యానిక్ అవుతారు కాబట్టి ఎందుకు అనవసరంగా చేయదో చెప్పొద్దు. అయితే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒకటి మెంటల్గా ఫిక్స్ అయ్యి రావాల్సిన జైలు పోతాం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలా? ఇది ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు టీవీలో, మీరు ప్రిపేర్ అయ్యి ఉంటేనే రండి. అదొక డిగ్రీ, సెంటిమెంట్ అయిపోయింది. డిగ్రీ అది క్వాలిఫికేషన్. దేశవ్యాప్తంగా కూడా ఇలా అందరంతే కదమ్మా. ఓకే, అందరంతే. ఇవాళ ఇంతకుముందు పాలించిన కేంద్ర మంత్రి జైలుకు పోయి ఇచ్చినోడైనా, ఇప్పుడున్న కేంద్ర మంత్రి జైలుకు పోయి ఇచ్చినోడైనా మన హోమ్ మినిస్టరు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం ఓట్లు వేస్తలేం కదా. సో దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. సో జనాలు మారుతున్నారు, అదే దేశకాలం ఉన్న పరిస్థితులు, అందుకనే మారుతున్నారు. వాటిని పట్టించుకోవట్లా. ఇప్పుడు బండి సంజయ్ మీద అదే సింపతి కంటిన్యూ అయితే అలా బండి సంజయ్ గెలవాలి. ఎందుకు ఓడిపోయాడు అంటే జనాలు మర్చిపోయారు, చాలా తొందరగా మర్చిపోతారు. సో ఆయన త్యాగాలు కానీ అవన్నీ కానీ పార్టీ వాళ్ళే మర్చిపోతారు. జాతకం, ఆ జాతకం అంతే. బట్ ఆయన ప్రెసిడెంట్గా ఉండుంటే బీజేపీ పార్టీ పరిస్థితి ఇలా ఉండేదంటారా? ఇవాళ సెకండ్ పొజిషన్లో ఉండేది బీజేపీ. ఒక 35-40 సీట్లు వచ్చేవి. టీఆర్ఎస్కి వచ్చిన సీట్లు బీజేపీకి వచ్చేవి, బీజేపీకి వచ్చిన సీట్లు టీఆర్ఎస్కి వచ్చాయి. ఏప్రిల్ 25వ తేదీ అంటే వచ్చే ఏప్రిల్ నుండి రాజకీయాలు మారుతున్నాయి, జాతకాలు మారుతున్నాయి. సో పెను సంచలనం నమోదు కాబోతున్నాయి. మే 1 నుండి మొత్తం